capitalize on this. ఇక కొత్తగా రేర్ ఎర్త్ కారిడార్లు ఏర్పాటు చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్లు ఉన్నాయన్నారు. ఖాదీ రంగంలో మహాత్మా గాంధీ స్వరాజ్ పథకం తీసుకొచ్చామని చెప్పారు. బహుళ టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ మద్దతు ఇస్తున్నామన్నారు. 5 ఏళ్లలో 20 కొత్త వాటర్ వేస్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒడిశాలో నేషనల్ వాటర్ వేస్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒడిశాలోని కీలక పోర్టులను కలిపేలా నేషనల్ వాటర్ వేస్ ఉంటాయన్నారు. ఇక 7 హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, ముంబై టు పూణే, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగుడి కారిడార్లలో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇక బ్యాంకింగ్ సెక్టార్ పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్తగా ఈస్ట్ వెస్ట్ ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పశ్చిమ బెంగాల్ టు గుజరాత్ మధ్య ఆర్థిక కారిడార్ ఏర్పాటవుతుందన్నారు. ప్రైవేట్ రంగం సాయంతో 5 రీజనల్ మెడికల్ హబ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోవిడ్ తర్వాత ఆయుర్వేదానికి ప్రాధాన్యం పెరిగిందని వివరించారు. కొత్తగా 3 ఆయుర్వేద యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పి బడ్జెట్ లో వివరించడం జరిగింది. 5 యూనివర్సిటీ టౌన్షిప్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దేశంలోని ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ లో టూరిజానికి అయితే ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. టూరిస్ట్ గైడ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. 20 ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జాబితాలో అరకు వ్యాలీ, పులికాట్ సరస్సు ఉన్నాయని చెప్పి ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ అయితే వివరించారు. రైట్, మనం చూసాము ఏదైతే బడ్జెట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించి ఏమేం వరాలు కురిపించబోతున్నారో, లేదంటే ఎలక్షన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మెయిన్ గా చూసాము. అటు ట్రైన్స్ సంబంధించి, అటు ఏపీకి విషయానికి వస్తే కనుక రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి, టూరిజం సంబంధించి అంతకు మించి అనుకున్నంత స్థాయిలో ఈసారి బడ్జెట్ లో ఏమన్నా వరాలు కురిపించారా అంటే ఏ విధంగా ఉందని మాట్లాడదాం. మనతో పాటు రవీంద్రబాబు గారు ఉన్నారు. రవీంద్రబాబు గారు, ఇంతకు ముందు అంటే బడ్జెట్ స్టార్ట్ కాకముందు చాలానే అనుకున్నాం ఈ రంగాల కోతం ఇవ్వబోతోంది, ఈ రంగాల ప్రాధాన్యం అనేది. ఎక్కువ దేని మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అటు ఎన్ఆర్ఐలు, లేదంటే కనుక ఏఐకి సంబంధించి గర్ల్స్ హాస్టల్స్ ఇస్తామని చెప్పారు, సెమీ కండక్టర్స్ గురించి చెప్పారు, టూరిజానికి సంబంధించి చెప్పారు. 2 రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా బడ్జెట్ లో మనకి ప్రాధాన్యం ఇచ్చారంటే ఎట్లా చూడాలి? మీరు 2 రాష్ట్రాలకు సంబంధించి చూస్తే ఒక తెలంగాణకి ఏమీ చెప్పలేదు. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో ఈ స్టేట్కి ఇక్కడ ఇస్తున్నాము, ఐఐఎం ఈ స్టేట్లో ఇస్తున్నాము, లేదా ఈ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెడుతున్నాము, ఈ యూనివర్సిటీస్ ఇక్కడ పెడుతున్నాము, ఒక 5 యూనివర్సిటీస్ అలాట్ చేసాము, ఒక 11 యూనివర్సిటీస్ అలకేట్ చేసాము, అది ఈ స్టేట్స్లో పెడతాను ఇప్పుడు డిస్కషన్ వచ్చేది. ఈసారి తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ పేరే లేదు. ఓన్లీ ఏదైతే 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ పెట్టారో, సో సౌత్ ఇండియాలో ఎక్కువ పెట్టారు. సో కంపల్సరిగా ఈ సౌత్ ఇండియాకి ఒక మిడిల్ పాయింట్ లాగా కనెక్టింగ్ స్టేట్ లాగా హైదరాబాద్ ఉంది కాబట్టి, కనెక్టింగ్ ప్లేస్ లాగా ఉంది కాబట్టి అప్పుడు మాత్రమే పూణే టు హైదరాబాదు, లేదా బెంగళూరు టు హైదరాబాదు, లేదా ముంబై టు హైదరాబాద్ అని పెట్టారు తప్పితే ఎక్కడా కూడా తెలంగాణ ప్రస్తావన అనేది బడ్జెట్లో లేదు. సో స్పెసిఫిక్గా తెలంగాణకి ఇది ఇస్తున్నామని లేదు. మేబీ వస్తే ఏదైతే ప్రతి డిస్టిక్కి గర్ల్స్ హాస్టల్ అని చెప్పారో అది మాత్రం తెలంగాణ. రవీంద్రబాబు గారు, ఒక్కసారి స్టాక్ మార్కెట్ సంబంధించి అప్డేట్ చూసి మళ్ళీ మాట్లాడదాం. స్టాక్ మార్కెట్ పై పన్ను దెబ్బ పడిందని చెప్పొచ్చు. బడ్జెట్ ఎఫెక్ట్ తో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ పై ఎన్సిటీని పెంచడంతో నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా నష్టపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క బడ్జెట్ నడుస్తున్నప్పుడే మార్కెట్ ఫాలో అవడం మనం చూస్తున్నాం. రవీంద్రబాబు గారు, ఫస్ట్ లో ఏదైతే బడ్జెట్ స్టార్ట్ కాక ముందు వరకు లాభాల్లో ఉన్నటువంటి మార్కెట్స్ ఒక్కసారిగా పడిపోవడం స్టార్ట్ అయింది. అవును, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ప్రజలకి ట్యాక్స్ తగ్గిస్తే ఇన్వెస్ట్మెంట్ పెట్టే కెపాసిటీ పెరిగిద్ది, ఆటోమేటిక్గా అమౌంట్ అంతా కూడా మార్కెట్లో పూల్ అయ్యింది. బట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ట్యాక్స్ లైన్ తగ్గలేదు కాబట్టి, జనాల చేతుల్లో అడిషనల్గా మనీ ఏం లేదు కాబట్టి మార్కెట్లోకి వెళ్ళే అవకాశం లేదు. బట్ ట్యాక్స్లు తగ్గిపోగా ఎస్టీటీ ఏదైతే మేజర్ కాంట్రిబ్యూషన్ ఉందో ఆ ఎస్టీటీని బోత్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా ఇంక్రీజ్ చేశారు. చూస్తే ఫ్యూచర్స్ అంతకుముందున్న 0.02% నుంచి 0.05% పెంచారు. ఆప్షన్స్లో ఏదైతే ఎస్టీటీ అంతకుముందు
0.01% ప్రీమియం ఉందని 0.15% పెంచారు. 0.125% ఉన్న ఆప్షన్స్ ఛార్జెస్ని 0.15% పెంచారు. ఈ విధంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎస్టీటీని ఇంక్రీజ్ చేయడం వల్ల మార్నింగ్ ఏదైతే బడ్జెట్ స్టార్ట్ కాకముందు పాజిటివ్లో ఉన్న సెన్సెక్స్ బాగా ఎక్కువగా రియాక్ట్ అయిపోయి నష్టాల్లో పడిపోయింది. సో సండే కదా అందరు కొంచెం రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా మళ్ళీ దీనికి యువశక్తి అని పెద్ద పేరు పెట్టి ఎన్ఆర్ఐకి బెనిఫిట్ చేస్తా, దీన్ని ఎన్ఆర్ఐ బడ్జెట్ అనడం బెస్ట్. ఎందుకంటే అన్ని చూసిన ఎన్ఆర్ఐస్ బెనిఫిట్ తప్పితే ఇండియాలో ఉన్న వాళ్ళు, ఇండియాలో ట్యాక్స్లు కడుతున్నారు, ఇండియన్ గవర్నమెంట్ కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేదు. ఏదైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో జాయింట్ ట్యాక్సేషన్ సిస్టమ్ కానీ లేదా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గింది, వాటి గురించి ప్రస్తావనే లేదు. ఏదైతే అంతకుముందు ఉన్న కొన్ని ట్యాక్సెస్ ఆల్రెడీ రిలీఫ్ ఉన్నాయి, వేరు కోర్ట్స్ కానీ వేరు జ్యూడిక్షన్స్ వాళ్ళు ట్యాక్స్లో అంబిగ్యూటీ ఉందని చెప్పేసి వాళ్ళు వెర్డిక్ట్స్ ఇచ్చారు. ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్ఎస్సీస్కి వెర్డిక్ట్ ఇస్తే వాటి మీద క్లారిటీ ఇచ్చారు తప్పితే ఎక్కడా కూడా నీకు ఈ బెనిఫిట్ ఇస్తున్నాను, నీకు ఇది చేస్తున్నాను అని చెప్పి ఎక్కడా కూడా లేదు. యాక్చువల్గా మోటార్ ఇన్సూరెన్స్ అప్పుడు కూడా కొన్ని కేసెస్లో ఒక ఓటర్ యాక్సిడెంట్ వల్ల క్లెయిమ్ వచ్చింది, దాని మీద మీరు ట్యాక్స్ ఎందుకు, దాని మీద ట్యాక్స్ తీసేయండి అని చెప్పేసి కొన్ని కోర్ట్స్ ఆల్రెడీ రూల్స్ ఇచ్చినాయి. దాని మీద ఇప్పుడు క్లారిటీగా ట్యాక్స్ లేదని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఇవ్వడం తప్పితే అడిషనల్గా ఎటువంటి బెనిఫిట్ లేదు. దానివల్లనే స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి డబ్బులు అదనంగా లేవు కాబట్టి మార్కెట్స్ అన్నీ కూడా ఇప్పుడు పడిపోతూ ఉన్నాయి. సండే రోజు పాజిటివ్గా ఉండేదన్నా కానీ మళ్ళీ బ్లడ్ బాత్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి వివిధ దేశాల మధ్య అనిశ్చిత వల్ల మార్కెట్ ఆల్రెడీ డౌన్లో ఉంది. దానికి సామెత చెప్పినట్టు మూలిగా నక్క తాటకా పడ్డట్టు ఆల్రెడీ నెగిటివ్ ఉన్న దాని మీద నిర్మలా సీతారామన్ మేడం ఇంకా ఇదైతే ఎస్టీటీలు పెంచి మార్కెట్ని ఇంకా వెనక తిట్టారని చెప్పొచ్చు. ఇది ఇంకా ఏ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది అనుకోవచ్చు రవీంద్ర బాబు గారు? అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది డౌన్ఫాల్, ఇప్పుడు స్టార్ట్ అయింది. బట్ బడ్జెట్ మనకు 1 ఏప్రిల్ 2026 నుంచి వస్తుంది కాబట్టి అప్పటి నుంచి రియల్గా ఈ వాల్యూమ్ ఎంత ట్రేడ్ అవుతుంది, నెట్గా ఇన్వెస్టర్స్ మీద ఎంత అమౌంట్ పడుతుంది బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎంత లాస్ మా వాళ్ళకి పడుతుందో ఆటోమేటిక్గా అంత ఎక్స్టెండ్ అది నెగిటివ్గానే రియాక్ట్ అవుతూ ఉండిద్ది. ఓకే, మెయిన్గా అసలు ఈసారి బడ్జెట్లో అసలు ప్రస్తావన రంగాలు చాలానే కనిపిస్తున్నాయి మనకి. అవును, ఏదైతే మనం అనుకున్నాం అంతకుముందు కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, యుద్ధ వాతావరణం నిలబడింది, డిఫెన్స్ కి ఎక్కువ మళ్ళీ పెద్దపీట వేస్తారు. ఇలా ఫస్ట్ నుంచి వచ్చిన ఎన్డీఏ వచ్చిన ఫార్మ్ అండ్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి డిఫెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది కాబట్టి ఇప్పుడు ఇంకా హై టెన్షన్ అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ కింద అలకేట్ చేస్తారు. సో డిఫెన్స్ మీద కొంచెం అగ్నిపథ్ లాంటి కొత్త స్కీములు తీసుకొచ్చి యంగ్ పీపుల్ని దానిలో రిట్రూవ్ చేయడం కానీ, డిఫెన్స్కి సంబంధించి ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెట్టినా, ఏదైతే డ్రోన్ కంపెనీస్ లాంటివి పెడితే ఆటోమేటిక్గా ఆ ఇన్వెస్ట్మెంట్ పెరిగి ఇండియా కొంచెం బెనిఫిట్స్ చూస్తారు. దాని గురించి ఎక్కడా కూడా ప్రస్తావనే లేదు. సో డిఫెన్స్ ఎంత పెడుతున్నారో, కొత్తగా ఏమైనా చేస్తున్నారో, ఆ ఇండస్ట్రీని బూస్టప్ చేయడం కోసం రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కానీ ఎంఎస్ఎంఎస్కి వాటికి సంబంధించిన కరస్పాండింగ్ మెటీరియల్ సేల్ చేసే వాళ్ళకి కూడా ఎటువంటి బెనిఫిట్ ఆ డిస్కషన్ కూడా ఎక్కడా కూడా లేదు. అసలు డిఫెన్స్ అనే మాట బడ్జెట్లో రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రతిసారి డిఫెన్స్లో ఇంత పెడుతున్నాము, సో ఈ ఎక్విప్మెంట్ కొంటున్నాము, ఆ డిఫెన్స్ సంబంధించిన రా మెటీరియల్ లోకల్గా ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం కానీ, లోకల్గా మెటీరియల్ సేల్ చేసే కంపెనీస్ మేము బెనిఫిట్ ఇస్తున్నాము, రాయితీలు ఇస్తున్నామని ఉండేది. లాస్ట్ 8 yearsలో కూడా ప్రతిసారి ఏదో టైంలో నిర్మలా మేడం చెప్పేది ఈ బడ్జెట్లో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం, ఎక్కడికక్కడ యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అటు ట్రేడ్ డీల్స్ కావచ్చు, ఇవి కావచ్చు, వింటున్నటువంటి తరుణంలో అసలు రక్షణ రంగానికి ప్రస్తావన లేదు కదా. అసలు ఒక్క మాట కూడా ప్రస్తావన అది ఆశ్చర్యంగా ఉంది. ఓ పక్కన ఎవరైతే ఉన్నారో ట్రంప్ ఏ గవర్నమెంట్ వీక్గా ఉంటే ఆ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చుకొని ఆ జైల్లో పెట్టేస్తున్నాం. ఒక పక్కన వెనిజులా కానీ, ఒక పక్కన ఇప్పుడు ఇరాన్ చూస్తే ఇరాన్ డాలర్ బాగా లాస్ అయిపోయింది. ఇరాన్ గవర్నమెంట్ యుద్ధం ప్రకటిస్తా అన్నాడు. మళ్ళీ సౌదీ అరేబియా లాంటి ముస్లిం కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ట్రంప్ను ఆపడం వల్ల ఇరాన్ మీద ఆపేశారు. మోడీతో ప్రతిసారి ఎప్పుడు దొరికితే అప్పుడు మోడీని మాట్లాడటం, ఇండియాని తక్కువ చేసి మాట్లాడటం. సో మనం ఎంతో కొంత అణుశక్తి ఉండడం వల్ల మనం నిలదొక్కుని మనం ఎదురుగా నిలబడ్డాము. బట్ ఇలాంటి టైంలో మనం ఇంకా బడ్జెట్ మీద స్పెండ్ పెంచి మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ ఎప్పటికప్పుడు మనకు థ్రెట్స్ వస్తున్నాయి, మనకు వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. సో అలాంటప్పుడు మన బడ్జెట్ ఇంకా ఎక్కువ పెంచి ఇంకా సెల్ఫ్ సస్టైన్గా ఉండాల్సింది పోయి ఆ గురించి ప్రస్తావన లేకుండా బడ్జెట్లో ఎక్కడ కూడా డిఫెన్స్ అనేది ఓడి వాడకుండా మరి ఎంత జాగ్రత్త పడ్డారో చూస్తే మన ఆశ్చర్య వేస్తుంది. స్టాక్ మార్కెట్కి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు శ్రీరామ్ చంద్రమూర్తి గారు, స్టాక్ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఒక్కసారిగా మార్కెట్ పై ఈ పన్ను ఎఫెక్ట్ ఏదైతే 0.1 నుంచి 0.15% పెరిగిందో, కొనుగోలు అమ్మకాల మీద పన్ను పెంచడం జరిగిందో, ఒక్కసారిగా డౌన్ఫాల్ అనేది మనకు కనిపిస్తోంది. నష్టాల్లో 1500 పాయింట్ నష్టంలో సెన్సెక్స్ అయితే కొనసాగుతుంది, 500 పాయింట్ల నష్టంలో నిఫ్టీ కొనసాగుతోంది. అవునండి.
దీని మీద ఏంటంటే ఇది జస్ట్ ఎస్టీటీని ఇంకా ఇప్పుడున్న యాక్చువల్గా మార్కెట్ బాగా డౌన్ అయిన టైంలో మార్కెట్కి బూస్టింగ్ ఇచ్చేవి చెప్తారని అనుకున్నారు. అలాంటిది ఎస్టీటీ మీద కానీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ మీద కానీ ఈ ట్యాక్స్ వేయటం అనేది ఒక రకంగా షాక్ అందరికి. సో కాబట్టి ఏంటంటే మార్కెట్ ఒకసారి స్లిప్ అయినాయి, బట్ మళ్ళీ రికవర్ అవుతున్నాయి. ఎందుకంటే ఈసారి మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏంటంటే 2026 బాగా పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంతో కొంత రికవరీ వస్తుందని మళ్ళీ మార్కెట్ వర్గాలు అందరికి కూడా కొంచెం పాజిటివ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతుంది. నిఫ్టీ వచ్చి దాదాపు 600 పాయింట్స్ నుంచి 300 పాయింట్స్ రికవర్ అయిపోయింది. నిఫ్టీ 25,000 పైన వచ్చింది. సెన్సెక్స్ కూడా రికవర్ అవుతుంది. ఎందుకంటే ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీదే గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. అలాగే ఎక్కువ మంది ట్రేడర్స్ అందరూ కూడా ఫ్యూచర్ ఆప్షన్స్ చేస్తున్నారు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ సో రిమైండర్స్ సెటరేట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చా శ్రీరామ్ చంద్రమూర్తి గారు? ఏంటంటే సెటరేట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇదైతే భారీ ఒక్కసారిగా డౌన్ ఫాల్ కనిపించింది కదా ఆఫ్టర్ బడ్జెట్. మళ్ళీ సెటరేట్ అవుతుందండి. మళ్ళీ సెటరేట్ అవుతుంది. బడ్జెట్ లో అప్ అండ్ డౌన్స్ మామూలే. అనౌన్స్మెంట్ చేసే షాక్ అవుతారు. మళ్ళీ లోయర్ రేట్ లో బయర్స్ కొనడం జరుగుతుంది. కాబట్టి ఇది మళ్ళీ నార్మలే. క్లోజింగ్ టైంలో మళ్ళీ మామూలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఎక్స్పెక్టేషన్ లో డిఫెన్స్ గురించి లేకపోయినా టోటల్ గా బడ్జెట్ 2 అవర్స్ 2.5 అవర్స్ చదవాలి. రైల్వే గురించి కానీ డిఫెన్స్ గురించి కానీ చెప్పలేదు బడ్జెట్ పాయింట్ లో. బట్ మిగతా పత్రిలో ఉంటది అనమాట. ఒక్కోసారి కొన్ని చెప్పలేక సమయానుభావం వల్ల ఆల్మోస్ట్ చెప్పలేకపోవచ్చు. 90 మినిట్స్ బడ్జెట్ నడిచినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 12 స్టార్ట్ అయింది. అప్రాక్స్ మనకి 12:30 వరకు నడిచింది. 12:35. యాక్చువల్ గా సండే బడ్జెట్ పెట్టడం అనేది యాక్చువల్ గా ఇది ఫస్ట్ టైం అవుతుంది. సో జనరల్ గా అందరు కూడా అంత ఇంట్రెస్టింగ్ మూడ్ లో ఉంటారు. ఇవాళ న్యూ మార్కెట్స్ కూడా స్టార్ట్ బడ్జెట్ అని స్పెషల్ గా ట్రేడ్ కండక్ట్ చేశారు. పార్టిసిపెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ స్టిల్ ఫిబ్రవరి 1 ఆ డేకి వాల్యుయబుల్ కాబట్టి బడ్జెట్ పెట్టారు. సో అందుకని ఏంటంటే మేజర్ థింగ్స్ అన్ని కూడా కవర్ చేశారు. సో బెనిఫిట్ పాయింట్ లో చాలా బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. ఈసారి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసిన బడ్జెట్ అంతా కూడా ఇప్పుడు కనపడుతుంది. ఈ మెయిన్ గా ఏంటంటే ఈ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ, సో ఫార్మర్స్, టూరిజం, తర్వాత ఈ ఈ మెయిన్ తీసుకుంటే ఫిజికల్ డెఫిసిట్ తగ్గిస్తున్నారు, ఫార్మర్స్ కి బెనిఫిట్ ఇస్తున్నారు. అలాగే ఇంకా చూసుకుంటే ఉమెన్ ఎంటర్ప్రైజ్ ని డెవలప్ చేయడానికి తీసుకుంటున్నారు. అలాగే మెంటల్ హెల్త్ కేర్ సెంటర్స్ డెవలప్ చేస్తున్నారు. 4,000 ఈ బస్సెస్ ఆర్డర్ ఇస్తున్నారు. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఈ టోటల్ గా 22 crore పాపులేషన్ కి బెనిఫిట్ అయ్యే బడ్జెట్ ఈసారి తీసుకొచ్చారు. ఏంటంటే యూత్ఫుల్ బడ్జెట్ అనే హై పవర్ ఎడ్యుకేషన్ కి ఒక యూనివర్సిటీస్, ఇంకొక 5 యూనివర్సిటీస్ యాడ్ చేస్తున్నారు. అలాగే స్కిల్డ్ క్యాన్సర్ హెల్త్ కానీ ఆప్టిమాలజీ, రేడియాలజీ ఇలాంటి స్పెసిఫైడ్ సెక్టర్స్ కి మంచి బెనిఫిట్స్ ఇస్తున్నారు. అలాగే టూరిజం కి మెయిన్ గా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. నేషనల్ హబ్ లాగా ఇంటిగ్రేటెడ్ ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. తర్వాత యానిమల్ హస్బెండరీకి బెనిఫిట్ ఇచ్చారు. ఆరెంజ్ ఎకానమీ అని చెప్పేసి ఈ 2 million ప్రొఫెషనల్స్ డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత ఈ డిజైనర్ ఇండస్ట్రీకి డెవలప్మెంట్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ కి అయితే చాలా 5 యూనివర్సిటీస్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒక గర్ల్ హాస్టల్ ఉండాలని తీసుకొచ్చారు. అలాగే ఇంకా గ్లోబల్ బిగ్ కాంపిటీషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ గా ఉండాలని మెయిన్ తీసుకున్నారు. అలాగే బయో ఫార్మా దీనికి మెయిన్ ప్రయారిటీ ఇచ్చారు. అలాగే 1 డిజిటల్ 1 ప్రోడక్ట్ అని 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఓడిఓపి దీనికి మంచి ప్రయారిటీ ఇచ్చారు. అలాగే స్పోర్ట్స్ లో ఎక్కువ స్పోర్ట్స్ గురించి వాటికి ఎక్కువ కేటాయించారు. టెక్స్టైల్ కూడా 5 సబ్వార్డ్స్ తీసుకొని నేషనల్ ఫైబర్ స్కీమ్ అని, అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ స్కీమ్, అలాగే నేషనల్ టెక్స్టైల్ స్కీమ్, ఇవన్నీ కూడా ఎక్కువ టెక్స్టైల్ ఓరియంటెడ్ ఎక్స్పోర్ట్ ఇచ్చారు. సో చాలా స్టాక్ మార్కెట్ అయితే క్లోజింగ్ టైం సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. క్లోజ్ అయ్యేకి మామూలు నార్మల్ అయ్యే ఛాన్స్. ఓకే, మీరు చెప్పిన తర్వాత కూడా మనకి కాస్త తగ్గుముఖం పడుతోంది ఆ నష్టాల నుంచి కొంచెంగా. మరి క్లోజింగ్ టైంకి ఏ విధంగా ఉంటుందో అప్పుడు మళ్ళీ మాట్లాడదాం శ్రీరామ్ చంద్రమూర్తి గారు. రైట్, థ్యాంక్ యూ అండి. రవీంద్ర బాబు గారు 3 కర్తవ్యాలని చెప్పారు. స్టార్టింగే 3 కర్తవ్యాలు. ఒకటి ఉత్పత్తి పెంచేలా, ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. ఓవరాల్ గా ఏం చెప్తారు ఈ బడ్జెట్ కి సంబంధించి? ఓవరాల్ చెప్పే కదా ఇందాక యువశక్తి బడ్జెట్ అని పేరు పెట్టారు. కానీ ఈ బడ్జెట్ అంతా కూడా ఎన్ఆర్ఐస్ ఇందాక ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో నడుస్తుంది. బడ్జెట్ ని ABCD కింద క్లాసిఫై చేస్తే A ఫర్ ఆయుర్వేద, అగ్రి,
బీ ఫర్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్, సి క్లౌడ్ కంప్యూటింగ్. ఏదైతే మన ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఇండియాలో క్లౌడ్ సంబంధించిన కంపెనీలు పెడితే వాళ్ళకి 2047 దాకా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. సో సి ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్. డి డివిడెండ్స్, కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఏదైతే డివిడెండ్స్ ఇస్తారో మెంబర్స్కి వాటి మీద ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో ఇక ఏబిసిడీలో చూస్తే మీరంతా కూడా ఇవి మేజర్ చేంజెస్ ఏం కాదు. సో ఇండియాలో ఏదైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్కి ఉపయోగపడేది ఏది కనపడలేదు. ఓన్లీ ఎన్ఆర్ఐస్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఫారినర్ కంపెనీస్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా ఇంకోటి చూస్తే ఎన్ఆర్ఐస్కి ట్యాక్స్ హాలిడే ఇవ్వటం, ఎన్ఆర్ఐస్కి మ్యాట్ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వటం. మొత్తం ఫోకస్ అంతా వాళ్ళ మీద షిఫ్ట్ అయింది. మరి ట్రంప్ వీళ్ళు ఏమనుకున్నారో ఏమన్నా ట్రంప్ వల్ల ఎన్ఆర్ఐలో మళ్ళీ ఇండియా వస్తారేమో, వాళ్ళని అక్కడే ఉంచితే వాళ్ళు ఎన్ఆర్ఐ స్టేటస్ అలానే ఉండిద్ది, మళ్ళీ ఇండియా 92 రూపీస్ అయింది కాబట్టి ఆ డబ్బులు ఏమైనా వస్తాయని అనుకుంటున్నారేమో. కానీ ఫోకస్ అంతా ఎన్ఆర్ఐమే పెట్టారు తప్పితే ఇండియాలో పనిచేస్తా, ఇండియాలో ట్యాక్స్లు కడతా, ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఇండియాలో డెవలప్మెంట్కి ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి అసలు ఏది మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి డిస్కషన్ లేదు అసలు, ప్రస్తావనే లేదు. ఏదైతే అంత ముందు మీకు చెప్తే సింపుల్ ఒకటి, రివైజ్డ్ డ్యూ డేట్కి 31 డిసెంబర్ ఇప్పుడు ప్రజెంట్ టైం ఉంది, ఆ టైంని 31 డిసెంబర్ నుంచి 31 మార్చ్ ఎక్స్టెండ్ చేశారు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా గత 60 ఇయర్స్ నుంచి కూడా 31 మార్చే డ్యూ డేట్. వీళ్ళు ఎందుకు ఇయర్ మొత్తం పొడిగించడం కాంప్లికేషన్స్ని, లెట్ ఇట్ కట్. సో డిసెంబర్తో క్లోజ్ చేస్తే జనవరి నుంచి ఫ్రెష్గా ఉండేదని 31 మార్చ్ ఉన్న దాన్ని వీళ్ళు 31 డిసెంబర్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వీళ్ళకి అర్థమైంది అది సవరం అయితే కానీ ఎవరు అర్థం కాదని ఆ 9 monthsలో క్లోజ్ చేయలేము వీళ్ళకి అర్థమైపోయి ఇప్పుడు రియలైజేషన్ అయ్యి 31 డిసెంబర్ నుంచి మళ్ళీ వెనక్కి. అప్పుడు ఎవరు ఔరంగజేబు కానీ ఢిల్లీ నుంచి అక్కడికి రాజధాని షిఫ్ట్ చేయడం, అదే అక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా ఉండదు, మళ్ళీ ఢిల్లీ అయితే కరెక్ట్గా ఉండదు, మిడిల్ అని మార్చినట్టు ఎర్లీగా కూడా 31 మార్చ్ని 31 డిసెంబర్ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ 31 డిసెంబర్ నుంచి మనకేదో ఫేవర్ చేస్తున్నట్టు మళ్ళీ 31 మార్చ్కి మేము చేసాము, ఎడిషనల్గా 3 times మీకు ఎక్స్టెండ్ ఇచ్చామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో దానివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఇంకా ఎక్స్ట్రాగా ఎవరైతే లేట్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి పెనాల్టీలు తప్పితే, ఏదో మినిమం పెనాల్టీ అని చెప్పారని మరి 5,000 దాకా పెనాల్టీ పడుతుంది. సో ఆ పెనాల్టీ మళ్ళీ ఎక్స్ట్రా మనం కట్టుకోవాలి. నెక్స్ట్ సామాన్యులకి ఏమన్నా ఊతనిచ్చినట్టు ఏమన్నా కనిపిస్తుంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఈ బడ్జెట్ లో ఆ ప్రస్తావన, లేదంటే వాటికి సంబంధించి బాలికలకి హాస్టల్స్ అన్నారు ప్రతి జిల్లాకి, ఓకే అదేదైనా కొంతలో కొంత మనకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. మిగతా విషయాల్లో ఎస్సీ ఎస్టీ స్కీముల కింద కొన్ని స్కీముల కింద గవర్నమెంట్ ఎప్పుడో కూడా వెనకబడిన అమ్మాయిలకి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అని, సో ఇవి ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో కూడా కాలేజీలో హాస్టల్స్ ఉన్నాయి. సో మరి ఇప్పుడు వీళ్ళు ఏ కేటగిరీ, ఎకనామిక్ కేటగిరీ కింద తీసుకొస్తారో లేదా క్యాస్ట్ బేస్కి తీసుకొస్తారో, ప్రతి జిల్లాకి ఒక హాస్టల్ అంటే ఒక జిల్లాలో మీకు ఎంతమంది జనం ఉంటారు, ఎంతమంది లేడీస్ ఉంటారు, మరి దాని ప్రాతిపదికగా మనం చూడాలి. నెక్స్ట్ మిడిల్ క్లాస్ పీపుల్కి వచ్చేసరికి ఏదైతే మళ్ళీ ఇక్కడ చూడండి, అంతకుముందు టీసీఎస్ ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలంటే టూరిజం కానీ, లేదా ఇండియా నుంచి వేరే కంట్రీకి మన పిల్లలు అబ్రాడ్ చదువుకుంటుంటే ఎడ్యుకేషన్ కానీ, లేదా ఇండియాలో సరైన హెల్త్ ఫెసిలిటీస్ లేక వేరే కంట్రీకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు మనం టీసీఎస్ కలెక్ట్ చేసేవాళ్ళు. అది డిపెండింగ్ అంటే అమౌంట్ని బట్టి 20% నుంచి 5 to 20% ఉండేది. ఆ ఒక్కదాన్ని 5 to 20% అమౌంట్ని 2%కి రెడ్యూస్ చేశారు. అంటే మన ఏదైనా అమౌంట్ స్పెండ్ చేస్తున్నప్పుడు మనకి టీసీఎస్ మన జేబులో కట్ చేసుకొని కరస్పాండింగ్ అమౌంట్ మనకు క్రెడిట్ ఇస్తారు. సో 1 lakh మనం వేరే కంట్రీ రెమిట్ చేస్తుంటే ఆ 1 lakh 5,000 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు మన దగ్గర, ఆ 5,000 మనకు క్రెడిట్ ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2,000 కలెక్ట్ చేస్తారు, 2% కట్ చేస్తారు కాబట్టి మళ్ళీ అంతే క్రెడిట్ ఇస్తారు. సో దీనివల్ల ఒరిగింది ఏం లేదు, మనకి ఎంతైతే కలెక్ట్ చేస్తారో అంత అమౌంట్ మనకు క్రెడిట్ ఇస్తారు. సో ఆ 5%ని ఇప్పుడు 2% కింద టీసీఎస్ని ఒకదాన్ని తగ్గించారు. నెక్స్ట్ 194C కింద సప్లై ఆఫ్ మ్యాన్ పవర్స్ మీద అంబిగ్యూటీ ఉండేది, అంటే ఇది 194Cలో పడుతుందా 194Jలో పడుతుందా అనేది. సో 194Cలో పడితే ఏమైందంటే ట్యాక్స్ రేట్ 1 or 2% ఉండేది, 194Jలో పడితే అది 10% ఉండేది. ఆ అంబిగ్యూటీని కొన్ని కోర్ట్స్ కొన్ని అపీల్స్లో కూడా ఆల్రెడీ చెప్పారు, అది క్లియర్గా 194C కింద పడుతుంది, 1 or 2%లోనే మీరు కట్ చేయాలి, 10% అప్లికబుల్ కాదని ఆల్రెడీ వేరియస్ టైమ్స్లో వేరియస్ నోటిఫికేషన్స్ జడ్జిమెంట్లు వచ్చినాయి. ఈరోజు అంబిగ్యూటీ ఉంది అని మేడం గారు ఆ 10% లేదు, క్లియర్గా 1 or 2% క్లారిటీ ఇచ్చారు తప్పితే స్పెసిఫిక్గా నీ ట్యాక్స్ ఎంత ఉంది, ఇంత తగ్గుతుంది. లాస్ట్ టైం బడ్జెట్లో పెద్ద షీట్ రిలీజ్ చేశారు. సో ఈ శాలరీ ఇన్కమ్లకి ఇంత ట్యాక్స్ తగ్గుతుంది, ఎంత బెనిఫిట్ అవుతుందని. సో ఈసారి అలా రిలీజ్ చేయడానికి ఏమీ లేదు. సో ఏదైతే ఉందో రేట్స్ వాటిని అటు ఇటు తిప్పారు, ఎన్ఆర్ఐలకి ఇస్తున్నామని చెప్పారు, క్లౌడ్ కంపెనీస్కి ఏమన్నా మళ్ళీ ఏమైనా మార్పులు ఉంటాయేమో, కాస్త ఊరటేదని ఇస్తారేమో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేశారు, కానీ ఆ ప్రస్తావన ఏం రాలేదు. అట్లీస్ట్ ఆ 12 lakhs నుంచి 15 lakhs చేస్తారేమో, లేదా 4 lakhs 4 to 8 8 to 12 ఉన్నదాన్ని 5 to 10 10 to 15 చేస్తాను, కానీ ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గురించి
ఏదైతే 12.5 ఉందో 30% ఉందో వాటి గురించి డిస్కషనే లేదు. ఓన్లీ స్టాక్ మార్కెట్లో ఎస్టీటీ పెంచారు, దాని ప్రయాసం మనం చూస్తూనే ఉన్నాం. మార్కెట్ మొత్తం పడిపోతూ ఉంది, నిఫ్టీ పడిపోయింది, సెన్సెక్స్ పడిపోతూ ఉంది. ఏదో కొంచెం మార్కెట్లు హోప్తో ఓపెన్ అయ్యాయి కానీ అనుకున్న స్థాయిలో ఈసారి తెలంగాణకి మొండి చేయి చూపించినట్టు ఈసారి కూడా తెలంగాణ ప్రజలు ఏదైతే అంటున్నారో నాయకులు ఎప్పుడు కూడా బడ్జెట్ లో మాకు మొండి చేయి చూపిస్తూ ఉంటారు, కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష ఉందని చెప్పి. ఈసారి కూడా సేమ్ వైఖరి అనుకోవచ్చా? అంటే యాక్చువల్ మేము ఏమనుకున్నామంటే ఆల్రెడీ మొన్న పద్మా అవార్డులో తెలంగాణ కొంచెం బెనిఫిట్ చేశారు కదా, సో దాని తగ్గట్టు బడ్జెట్ లో కూడా చేస్తారేమో. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ కి తెలంగాణలో పవర్ లో నడుస్తున్నాయి, ప్రచారాలు నడుస్తున్నాయి, పవర్ లో రావాలనుకుంటున్నారు కాబట్టి పద్మా అవార్డులో కొంచెం బెనిఫిట్ చేశారు కాబట్టి అదేవిధంగా బడ్జెట్ లో కూడా ఏదో బెనిఫిట్ చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళడానికి పార్టీని ఇక్కడ బలోపేతం చేయడం చేస్తా ఉన్నాం కానీ బడ్జెట్లో అసలు ఏంది విచిత్రంగా ఈసారి ఏ స్టేట్ని కూడా మెన్షన్ చేయలేదు. ఏదో కొన్ని స్టేట్స్ ఇప్పుడు మన కలకత్తా నుంచి గుజరాత్ కారిడార్ కోసం, నెక్స్ట్ ఈస్టర్న్ మన ఇప్పుడు అస్సాంలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదో చేస్తామని చెప్పి మిగతా స్టేట్స్ ఏ స్టేట్స్ కూడా బడ్జెట్లో ప్రస్తావన రాలేదు. ఇప్పుడు 3 ఆయుర్వేద ఇన్స్టిట్యూట్లు పెడతా ఉన్నారు, అది ఎక్కడ పెడతా కూడా ఎక్కడ చెప్పాలి, అంటే ఏ స్టేట్లో అలా ముందే ఏపీ కూడా అంతే. ఏపీకి మనకి అమరావతికి సంబంధించి కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ గతంలో బడ్జెట్ లో మనం చూసాం అలికేషన్స్ కానీ లేదంటే దాని ప్రస్తావన కానీ ఈసారి అటువంటి ప్రస్తావన కూడా ఏం కనిపించలేదు మనకి. ఏపీ కూడా ఒకసారి 2 సార్లు ఏది మన రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్స్ కోసం ఒకసారి, అరకు వ్యాలీ వాటి కోసం తప్పితే ఎక్కడ కూడా ఏపీకి స్పెసిఫిక్ చేస్తామని చెప్పలేదు. మేబీ కోస్టల్ ఏరియా సంబంధించి టూరిజం చేస్తా ఉన్నారు, మేబీ అప్పుడేమన్నా ఏపీని ఇంక్రీజ్ చేస్తాం. బట్ చూస్తే మీకు ఇక్కడ స్పెసిఫిక్గా మరి ఎందుకనో ఈసారి ఈ స్టేట్కి ఇది ఇస్తాము ఈ స్టేట్కి ఇది ఇస్తున్నాము అని చెప్పేసి స్పెసిఫిక్గా చెప్పలేకపోతున్నారు. అంటే ముందే కావాలని ప్లానెట్తో ఎందుకు కొన్ని స్టేట్స్కి ఇచ్చి కొన్ని స్టేట్స్ మొండి చేసి చూపిస్తే ఆ స్టేట్స్ కంపారిజన్ వస్తుందనే విమర్శలు చూసాం కదా. బీహార్ లాంటి స్టేట్స్ లో లాస్ట్ టైం ఎలక్షన్ ఉన్నప్పుడు వాటికి బెనిఫిట్ గా మాట్లాడటం, దానికి తగ్గట్టు వాళ్ళు బెనిఫిట్స్ ఇవ్వటం. ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు ఉన్నాయి, అస్సాంలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ స్టేట్స్ మళ్ళీ బెనిఫిట్ ఇస్తే మిగిలిన ఆల్రెడీ కంటిన్యూయింగ్ మిగతా స్టేట్స్ లో ఇప్పుడు ఇబ్బంది వస్తుంది అనుకున్నారు. స్టేట్స్ ప్రస్తావన ఈసారి చాలా తక్కువగా మెన్షన్ చేశారు. హోలిస్టిక్ గా మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో బడ్జెట్ చెప్పారు తప్పితే మైక్రో ఎకనామిక్ లెవెల్లో ఎవరికి ఏది ఇస్తున్నాము అని చెప్పలేదు. ఇంకా విచిత్రంగా డిఫెన్స్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. యూత్ అని పేరు పెట్టారు తప్పితే యూత్కి ఏంటి, యువశక్తి బడ్జెట్ అని పేరు పెట్టారు, నేను యువశక్తి ఎంకరేజ్ చేస్తున్నాను అంటే యూత్కి ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం పెడుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్కి ఏమైనా చేస్తున్నారా? అంతకుముందు ఒకసారి ఒక స్కీమ్ తెచ్చారు, 1,00,000 జాబులు 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి ప్రధానమంత్రి వికసిత్ అని చెప్పేసి కొత్తగా ఎంప్లాయ్మెంట్లో వచ్చే వాళ్ళకి వన్ టైం కింద 15,000, కొత్తగా ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంటే ఆర్గనైజేషన్కి 2 years పాటు ఎవ్రీ మంత్ 3,000. ఏదైనా దాంట్లో కనిపిస్తుంది అంటే మనకి టూరిజం లో శిక్షణ ఇస్తానని చెప్పారు కదా, సో అక్కడ ఏదైనా రావచ్చేమో, అక్కడేమో రావచ్చా తప్పితే అంతే. మళ్ళీ విచిత్రంగా అనుకోని విధంగా కాంటెంట్ క్రియేటర్స్కి ల్యాబ్స్ క్రియేట్ చేయడం. యాక్చువల్గా చైనా లాంటి కంట్రీస్లో ఈ సోషల్ మీడియా వాడకం తగ్గియాలి, ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కాంటెంట్ కోసం ఏదో విచిత్రంగా అడ్వైజులు ఇస్తున్నారని చెప్పేసి స్పెసిఫిక్ స్కిల్స్ ఉంటే తప్పితే, ఒక డాక్టర్ అయితే తప్పితే మెడికల్ గురించి హెల్త్ గురించి మాట్లాడకూడదు, ఒక ఫైనాన్స్ గాయ అయితే తప్పితే షేర్స్ గురించి స్టాక్స్ రికమెండ్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పి కాంటెంట్ క్రియేషన్ తగ్గిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువసేపు ఫోన్లో ఉండి వాళ్ళకి స్క్రీన్ టైం పెరిగి హెల్త్ కూడా ప్రాబ్లం తగ్గుతుంది, నెక్స్ట్ ప్రొడక్టివిటీ టైం తగ్గుతుందని చెప్పేసి వాళ్ళు తగ్గిస్తుంటే వీళ్ళు మరి ఎందుకు కాంటెంట్ క్రియేటర్స్ కోసం ల్యాబ్స్ కాలేజెస్ తయారు చేస్తుంటున్నారు. మరి వాళ్ళు దాన్ని ఎలా వాడుకుందాం అనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ కాంటెంట్ క్రియేషన్ మీద ఒకటి ఫోకస్ పెట్టారు. మరి యూత్ ఎక్కువ మంది ఈరోజు సోషల్ మీడియా వాడుతున్నారని చెప్పేసి దాన్ని ప్రమోట్ చేయడానికి చూస్తున్నారో మనం చూడాలి. ఓకే, మొత్తంగా ఈసారి ఎవరికి అంటే ఏ తరగతి వారికి ఏ రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా ఇదే అని చెప్పలేదు. ఎంతో కొంత ఆ ట్రైన్స్ విషయంలో కావచ్చు, టూరిజం విషయంలో కావచ్చు, వీటి గురించి ప్రస్తావన తప్పించి అంతకుమించి ఈసారి ఈ బడ్జెట్లో ఈ స్పెషల్ అలికేషన్స్ కానీ లేదంటే ఈ రాష్ట్రాలకు ఎక్కువ మేలు చేశారని కానీ ఈ రాష్ట్రాలకు ఎక్కువ హోతం ఇచ్చారని కానీ ఈ తరగతి వారికి ఎక్కువ లాభం చేకూర్చేలా బడ్జెట్ ఉందని కానీ ప్రత్యేకంగా చెప్పడానికి అయితే ఏం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా రక్షణ రంగం ప్రస్తావన రాలేదు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. యుద్ధ వాతావరణం కనిపిస్తున్నప్పటికీ మనకి రక్షణ రంగానికి సంబంధించి ఎటువంటి అలిగేషన్స్ లేవు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఓన్లీ ఏఐ గురించి మాట్లాడారు, క్లౌడ్ గురించి మాట్లాడారు తప్పించి ఒక పక్కన ఇస్రో కావచ్చు ఇవన్నీ దూసుకెళ్తున్న టైంలో దాని గురించి కూడా ఎక్కడ ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించలేదు. అట్ ద సేమ్ టైం మార్కెట్స్ మీద ఎఫెక్ట్ పడింది. రామచంద్రమూర్తి గారు చెప్పిన విధంగా
క్లోజింగ్ టైంకి సెటరేట్ అవుతాయి. బడ్జెట్ ఏదైతే పనులు విధించిందో దానికి సంబంధించి కోలుకున్న తర్వాత ఇది కూడా సెటరేట్ అవుతుందని చెప్పారు. చూద్దాం క్లోజింగ్ టైంకి ఏ విధంగా ఉంటుందో స్టాక్ మార్కెట్కి సంబంధించి. మొత్తంగా ఇది యూనియన్ బడ్జెట్కి సంబంధించి విశ్లేషణ. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.